అమ్మయ్య! పెద్ద పాపనైతే స్కూల్‌కి పంపించేసాను. ఇంకా చిన్న పాపతో నా తిప్పలు స్టార్ట్ అనమాట. ఇదేంటి ఇలా అంటుంది అని అనుకుంటున్నారా? లాస్ట్ వీడియో చూపించాను కదండీ మార్నింగ్ రొటీను. ఇంకా పెద్ద పాప అయితే స్కూల్‌కెళ్ళిన తర్వాత చిన్న పాపను చూసుకుంటూ వంట, వార్పు ఎలా చేస్తున్నాను, ఎలా టైం మేనేజ్ చేసుకుంటున్నాను అనేది సరదాగా మీతో షేర్ చేసుకోవాలనిపించి సరదాగా వీడియో అయితే రికార్డ్ చేశాను. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ విషయం కూడా చెప్దాం అనుకుంటున్నాను. అది మాత్రం వీడియో చివరి వరకు చూడండి. చివరిలో చెప్తాను. పాప స్కూల్కి వెళ్ళగానే ఫ్రెష్ అయితే అయిపోయి వాషింగ్ మిషన్ లో బట్టలు అయితే వేసేసాను. ఇక్కడ మా వారికి అయితే హాలిడే అనమాట. సన్ సైడ్ మీద నువ్వులు అయితే ఉన్నాయన్నమాట. అవి తీయమని చెప్పాను. ముగ్గురం కలిసి వెళ్ళాము మేడం మీద. కొంచెం నువ్వులు అయితే తీసుకొని స్టోర్ చేసుకున్నాను. ఆయిల్ ఆడిపించుకోవడానికి, అలాగే నువ్వుల లడ్డు అలాంటివి చేసుకోవడానికి. నడుము పట్టు ఎక్కువ ఉంటుంది కదా నువ్వుల నూనెలో, అలాగే నువ్వుల లడ్డూలో. సో కాల్షియం కోసం అని చెప్పి నేను ఇలా నువ్వులైతే స్టోర్ చేసుకున్నాను. అవి కొంచెం పురుగు పట్టినట్టు అనిపించింది. అందుకోసమని ఎండలో వేద్దామని మా వారిని అయితే తీయమన్నాను. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను తీద్దాము ఎండలో వేద్దామని, కానీ కుదరలేదు. ఆ పైన ఉన్నాయి నేను తీయలేక. సో మా వారు ఉన్నప్పుడు తీద్దాంలే అని చెప్పి అనుకున్నాను. ఇవాళైతే గుర్తొస్తే తీసి ఎండబెట్టాను అనమాట. మా పాప చూడండి ట్రైపోడ్ తెచ్చుకొని వీడియో షూట్ చేసుకుందాం అనుకుంటే ట్రైపోడ్ తీసుకొచ్చి ఆడుతుందనమాట. సో తన చేతిలో లాగేసుకొని మా వారిని తీయమన్నా అనమాట. ఇక్కడ నేను ఎండబోస్తుంటే మా పాప కూడా చూడండి ఎలా హెల్ప్ చేస్తుందో. ప్రతి దాంట్లో నేను ఉన్నాను అంటదనమాట. నేను చేసిన పని చేస్తుంది, పర్లేదు. పెద్ద పాపలా కాదు, పెద్ద పాపకైతే అల్లరి ఎక్కువ. చిన్న పాప అంటే కొంచెం హెల్ప్ చేయాలనుకుంటుంది అనమాట. ఏ పనిలోనైనా సరే తన వంతుగా. చిన్న పాపతో వీడియోస్ పెట్టమని కొందరు అడుగుతున్నారనమాట. నిన్న ఒకరు కామెంట్ చేశారు. పెడతాను, ఎలా పెట్టాలి ఏంటనేది తెలియట్లేదు. సో ఇలా వీడియో మధ్యలో పడినప్పుడే చూడండి, అప్పటి వరకు పెడతాను తప్పకుండా. సో ఎండబెట్టేసుకొని డబ్బాలు పట్టుకొని కిందకైతే వచ్చేసాను. చెప్పాను కదా మా వారైతే ఇంట్లోనే ఉన్నారని. సో వంట అయితే చేయాలి. మా వారు లేకపోతే ఏంటంటే పాప కోసం ఏం వండితే అవి అడ్జస్ట్ అయిపోతాను నేను. రైస్ 2 పూటలు ఒకసారి పెట్టేస్తాను. పూటకి పెట్టాలంటే నాకు కుదరదనమాట. ఎందుకంటే నాకు ఇంకొక చిన్న పాప కూడా ఉంది కాబట్టి టైం సేవ్ చేసుకోవడం కోసం, అలాగే వీడియోస్ కూడా ఉన్నాయి కదా. సో టైం సరిపోవట్లేదని చెప్పి 2 పూటలు కలిపి ఒక పూట చేసేస్తాను మార్నింగ్ అన్నం కూరలు. సో కూర ఏమన్నా పెద్ద ఫ్రైడ్ రైస్లు అలాంటివి చేసినప్పుడు నేను మళ్ళీ సెపరేట్ కూర చేసుకుంటాను మధ్యాహ్నానికి. సో అలా ఒక్కొక్కసారి అడ్జస్ట్ అయిపోతాను. మా వారు ఉంటే ఏంటంటే తప్పకుండా వండాలన్నమాట. సో ఏం వండుదామా అని ఆలోచించుకుంటున్నాం. ఇక్కడ ఏం వండమంటావు అంటే ఎప్పుడు అడిగినా ఒకటే ఏదో ఒకటి చేసే అంటారు. ఏదైనా చేసినప్పుడు ఇది చేసావా అది చేసావా అంటారు. అలాగని ముందే అడుగుతాను ఏం చేయమంటావు అంటే, ఇక్కడ చూడండి కాలీఫ్లవర్ ఉంది వండనా అంటే పప్పు కాలీఫ్లవర్ వండన్నారు. సరే ఏం పప్పు వండంటే పెసరపప్పు అట్ట. అసలు పెసరపప్పు కాలీఫ్లవర్ వండుకుంటారా? నాకైతే తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ టైం ట్రై చేస్తాను అనుకున్నాను. 2 ట్రై చేద్దాం ఈరోజు కాంబినేషన్ అని. కానీ ఎలా ఉంటుందో తింటామో తినమో అని చెప్పి ఇంకా పప్పు స్కిప్ చేసేసి కాలీఫ్లవర్ టమాటా అయితే చేస్తున్నాను. బాగుంటుంది కదా, కొంచెం ఎక్కువ టమాటాలు వేసుకుంటే కర్రీ అనేది బాగుంటుంది. మా వారు ఉంటే పర్లేదు, పాప ఉంటుంది మా వారి దగ్గర, నేను వంట చేసుకోవచ్చు హ్యాపీగా ప్రశాంతంగా. కానీ ఆయన లేకపోతే మాత్రం పాప అస్సలు ఉండదు, నాతోనే ఉంటానంటది. నేను ఎత్తుకొని తిప్పాలన్నమాట. పాపను ఆయన ఆడిస్తున్నారు, నేనేమో వంట చేసుకుంటున్నాను. నిజానికి చెప్పాలంటే ఇవాళ వంట చేసే మూడు అస్సలు లేదు. ఏంటో చిరాగ్గా బద్ధకంగా ఉంది. అదే అబ్బాయిలకి అనుకో ఇవాళ డ్యూటీకి వెళ్ళను అన్నీ మానేసి రెస్ట్ తీసుకుంటారు. ఆడవాళ్ళకి అలా కాదు కదా. అసలు హెల్త్ ఎలా ఉన్నా, మన మైండ్ ఎలా ఉన్నా వంట తప్పకుండా చేయాలి. పిల్లల్ని మనమే చూసుకోవాలి. ఎవరైనా ఇంత తెచ్చి పెడితే బాగున్ను, ఎవరైనా వచ్చి వండితే బాగున్ను అనేటట్లు అనిపించింది అనమాట మైండ్కి. అస్సలు నచ్చలేదు, కానీ తప్పదు కదా అని చెప్పి అలా నేనే చేసుకుంటున్నాను నెమ్మదిగా. కొంతమంది హస్బెండ్స్ వంటలో కూడా హెల్ప్ చేస్తారు, కానీ మా హస్బెండ్ అలా కాదు. అసలు ఏవి చేయడం రాదు. కాఫీయో టీయో ఒకటి పెట్టుకుంటారు అంతే. వంట చేస్తుంటేనే చూసారు కదా మా చిన్న పాప వచ్చేసి ఎత్తుకో అనేసి గోల. సరే అని చెప్పి ఎత్తుకొని కాసేపు ముద్దాడేసి తను దింపేద్దామంటే అసలు దిగలేదు. సరే అని చెప్పి ఎత్తుకొని వంట చేసుకుంటున్నాను. మా ఆయన లేకపోతే ఇంకా డైలీ నా సిచ్యువేషన్ ఇదే. ఇక్కడ చూసారు కదా చేయి కూడా కాలింది. మైండ్ సరిగ్గా లేకపోతే అసలు నేను వంట మీద దేని మీద దృష్టి పెట్టలేను, ఏదో ఒకటి కాల్చుకుంటాను. అందుకే నాకు మైండ్ బాగుంటేనే వండుకుంటాను, బాగపోతే అలాగైనా ఉండి ఏ పచ్చడి వేసుకొనైనా తింటాను. కానీ ఇలా ఆఫ్ మైండ్తో అయితే మాత్రం వంట అయితే చేయను. ఇక్కడ మా పాప ఏమడుగుతుందంటే వంట చేసిన తర్వాత మనం లాస్ట్లో కర్రీ టేస్ట్ చూస్తాం కదా. సో అలా చూసినప్పుడు తనకి కూడా చూసి అలవాటైంది. తను కూడా చేతిలో వేయమని అడుగుతుంది అనమాట.
మనం ఏమో అనుకుంటాం కానీ చిన్నపిల్లలు చాలా తొందరగా పట్టేసుకుంటారు ఏదైనా కూడా. మనం ఏం చేస్తే అదే చేస్తారు, ఎలా తింటే అలాగే తింటారు. ఎలా మన అలవాట్లు ఉంటే అలాగే వాళ్ళకి కూడా వస్తాయి, అది మాత్రం 100% కరెక్ట్. కర్రీ వచ్చేసి కాలీఫ్లవర్ టమాటా అని చెప్పాను కదా. ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో మనం కొంచెం ఉప్పు కారం వేసేసుకొని అవి కూడా బాగా మగ్గిపోయిన తర్వాత మనం ఈ కాలీఫ్లవర్ ముక్కలు ఏవైతే ఉన్నాయో వేసేసుకొని ఒక 10-15 నిమిషాలు సిమ్లో అలా ఫ్రై చేసుకొని కావాల్సిన నీళ్ళు పోసుకొని ఒక అరగంట సేపు ఉడికించుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. కర్రీ అయితే ఒకవైపు తాలింపు పెట్టేసాను కదా, ఇక్కడైతే రైస్ కడిగి పెట్టుకుంటున్నాను. అలాగే మీతో ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే యాక్చువల్ నేను అనుకుంటున్నాను ఎప్పటి నుంచో చేద్దామని, నాకు కుదరట్లేదు. విషయం ఏంటంటే 7 శనివారాల పూజ ఉంటుంది కదా వెంకటేశ్వర స్వామిది, ఆ పూజ చేయాలని ఎప్పటి నుంచో అనిపిస్తుంది కానీ కుదరట్లేదు. కారణం ఏంటంటే నా హెల్త్ విషయం అనమాట. నాకు కోల్డ్ ఎలర్జీ. చల్లని వస్తువులు తీసుకున్న, చల్ల నీళ్ళు స్నానం చేసిన, చలికాలంలో ఎర్లీగా లేచిన చలి ఇంకా పడదనమాట. సో మార్నింగే లేవాలి కదా, పూజ అంటే 5కి లేస్తేనే కానీ అవ్వదు. దట్టు పిల్లల్ని స్కూల్కి క్యారీస్ అని ఇవన్నీ అవన్నీ ఉంటాయి కదా. సో ఎర్లీగా లేచి చేయాలంటే ఎర్లీగా లేస్తే పడదని చెప్పి నేను ఇంతవరకు స్టార్ట్ చేయలేదు. వచ్చేది సమ్మర్ కాబట్టి నాకు ఆ ప్రాబ్లం కొంచెం తగ్గిద్ది సమ్మర్లో. మిగతా సీజన్స్లో ఎక్కువ ఉంటుంది అనమాట సమ్మర్తో పోల్చుకుంటే. సో సమ్మర్లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రతి వారాన్ని మీతో షేర్ చేసుకుంటాను. అసలు ఎలాగా ఏంటనేది నాకు తెలియదు, చూడాలి. చూసి బుక్ మీద అన్నీ రాసుకొని ఏమేం కావాలో అన్నీ రాసుకొని ఒక ప్లానింగ్గా పద్ధతిగా చెయ్యాలి అని ఉంది. నాకు ఫేవరెట్ గాడ్ అనమాట వెంకటేశ్వర స్వామి. ఎప్పుడు ఈ పూజ చేయలేదు, ఇదే చేయడం ఫస్ట్ టైము. చూస్తాను ఎలా ఏంటి అనేది ఎప్పుడు అనేది. భోజనం అయితే చేసేసాక ఇంకా సాయంత్రం అయితే అయిపోయింది. పాప అయితే స్కూల్ నుంచి వచ్చేసింది. ఇంకా మేడ మీదకి అయితే వెళ్ళాము నువ్వులు తీద్దామని చెప్పి. మార్నింగ్ ఆరబెట్టాను కదా, 2 డబ్బాలు నువ్వులు అయితే ఆరబెట్టాను. సాయంత్రం తీద్దాం కదా అని చెప్పి వెళ్తే 2 డబ్బాలకి ఒక డబ్బా నిండంగా వచ్చింది, ఇంకో డబ్బా అయితే పావు భాగం అయితే మిస్ అయింది. ఏవో పక్షులు వచ్చి తినేసాయి. నాకైతే అర్థమైపోయింది ఇంకో 2 సార్లు ఆరబెట్టానంటే మిల్లు ఆడించే పని లేకుండా వాటి నోట్లో వేసుకొని ఆడించేస్తాయని. ఇంతేనండి నా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్. రోజు ఇలాగే ఉంటుందని చెప్పను, కానీ ఈ రోజు మాత్రం ఇలా గడిచింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.